అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ 9 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం టాపిక్లోకి వెళ్తే, ఎందుకు మౌనం? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 4 పిల్లర్లు ఉంటే ఆయన పార్టీకి, ఆయన వ్యవస్థకి ఖచ్చితంగా వీళ్ళిద్దరు చెరొక పిల్లరు, అందులో ఎలాంటి డౌటు లేదు. అయితే ఒకప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు పిల్లర్లుగా ఉండేవాళ్ళు. అయితే సాయిరెడ్డి గారి పిల్లరు కూలిపోయింది, అది పక్కన పెడితే వీళ్ళైతే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి పిల్లర్స్లో ఇద్దరు. అయితే ఎందుకు గత 2 రోజుల నుంచి మౌనం వహిస్తున్నారు అనేటువంటి చర్చ రాజకీయ వర్గాలు మొదలైంది. ఎందుకు మౌనం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి వారి భార్యల్ని ఉద్దేశించి ఏబిఎన్లో వచ్చినటువంటి కథనాల నేపథ్యంలో చాలామంది వైకాపా నేతలు పెద్ద ఎత్తున స్పందించారు. స్పందించడమే కాదు, హైదరాబాద్లోని ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట నిరసనలు కూడా చేశారు. అందులో ప్రధానంగా చూస్తే అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారు, మార్గాని భరత్ గారు, నందమూరి లక్ష్మీపార్త గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది కీలకమైనటువంటి వైకాపా నేతలు నిరసనలు వ్యక్తం చేశారు. ఇక ఏపీలో కూడా అనేక చోట్ల, విజయవాడలో, తిరుపతిలో, రాజమండ్రిలో, కాకినాడలో చాలామంది కీలకమైనటువంటి వైసీపీ నేతలందరూ కూడా నిరసనలు వ్యక్తం చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద కేసులు బనాయించాలి అని చెప్పేసి అన్నారు, ఆయన అరెస్ట్ చేయాలన్నారు, ఆ పత్రిక బ్యాన్ చేయాలన్నారు. మమ్మల్ని ఈ విధంగా మాట్లాడతారా? మా ఇంట్లో ఆడవాళ్ళు, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఒకటి కాదా? ఎందుకు మమ్మల్ని ఈ విధంగా మాట్లాడుతున్నారు? దీనికి మీరు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఆయనకి మేము చర్యలు తీసుకోరని 2 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాట్లాడుతూ ఉన్నారు. అయితే పెద్దిరెడ్డి గారు కానీ, చెవిరెడ్డి గారు కానీ ఎక్కడ మాట్లాడటం లేదు. ఎందుకు? రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున లబ్ధి పొందినటువంటి నాయకులు ఎవరన్నా ఉన్నారు అంటే టాప్ 5లో ఖచ్చితంగా పెద్దిరెడ్డి గారు, చెవిరెడ్డి గారు ఉంటారు. అనేక కేసులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు, అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. లిక్కర్ కేసుకు సంబంధించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. వేల కోట్ల రూపాయలు వీళ్ళు జేబులోకి పోయినటువంటి ఆరోపణలు ఉన్నాయి. జైలుకి వెళ్ళి వచ్చారు, రిమాండ్లకు వెళ్ళి వచ్చారు, లబ్ధి పొందారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కష్టపడినటువంటి నాయకులకు వైసీపీలో అవకాశాలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇలా చాలామందికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించారు అని చెప్పేసి అన్నారు. సరే, అవన్నీ పక్కన పెడితే ఎందుకు మౌనం? మీ అధినేతకు సంబంధించి మీ పార్టీ కార్యవర్గాన్ని, మీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల భార్యలను ఉద్దేశించి వచ్చిన కథనం మీద నిరసన తెలియజేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నాయకులు, కానీ వీళ్ళిద్దరూ ఎందుకు రంగంలోకి దిగలేకపోయారు? అంటే మాది రంగంలోకి దిగే స్థాయి కాదని అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మేము కూడా ఈక్వల్లే. ఆయన దిగాడా? రోడ్డు మీదకి వచ్చాడా? ఏ అంబటి రాంబాబు, పేరు నానియో, లేకపోతే మార్గాని భరత్తో, ఏ కాకాని గోవర్ధన్ రెడ్డో, ఏ జోగి రమేషో, ఏ దేవినేని అవినాషో వీళ్ళు చేస్తారు, మేము చేసే స్థాయి మాది కాదు, మేము అధిష్టానం లెవెల్ అనుకొని ఊరుకున్నారా? సో ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళ దగ్గర నుంచి ఆశించిన స్థాయిలో వాయిస్ రాలేదు అనేటువంటి అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే ఉంది బలంగా. అంటే కొన్ని సందర్భాల్లో నాయకులు భవిష్యత్తు కార్యాచరణ దృష్ట్యా సైలెంట్ అవుతారు. అంటే భవిష్యత్తులో ఏదైనా ప్లాన్ ఉందా, లేకపోతే కాంప్రమైజ్ అవుతున్నారా? కొంతమంది కాంప్రమైజ్ అవుతారు, కొంతమంది అధికార పార్టీతో కాంప్రమైజ్ అయ్యి ప్రతిపక్షంలో సైలెంట్గా ఉంటారు. మేము మాట్లాడే కొన్ని నిమిషాల్లో మేము మీ మీదకి రాము, సైలెంట్గా ఉంటాము, దయచేసి మా జోలు మీరు రావద్దు, మమ్మల్ని మీరు టార్గెట్ చేయొద్దు, మా మానాన్ని మమ్మల్ని బతకనివ్వండి, మేము మీ జోలు రాము, మా అధినేత మీరు చూసుకోండి అని కొంతమంది కాంప్రమైజ్ అవుతారు. లేదా కొంతమంది సైలెంట్ అయిపోతారు. సో రకరకాలుగా ఉంటారు. లేదా కొంతమంది భవిష్యత్తులో ఎటు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రారేమో, మళ్ళీ 2029లో కూడా అంత ఈజీగా అవకాశం రాదు, అక్కడ టీడీపీ జనసేన బలంగా ఉన్నంతకాలం ఇప్పుడు మనం అనవసరంగా అగ్రెసివ్ అయితే మళ్ళీ కేసులు ఎదుర్కోవాలి, ఇబ్బందులు ఎదుర్కోవాలి ప్రభుత్వం దగ్గర నుంచి అనేటువంటి ఆలోచన ఏదైనా కావచ్చు. స్థానిక రాజకీయ సమీకరణాలు కావచ్చు, లేకపోతే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కావచ్చు, భవిష్యత్తు రాజకీయ ప్రణాళికల దృష్ట్యా కావచ్చు. సో ఏది ఏమైనప్పటికీ వారి వ్యూహం ఏందో తెలియదు, కానీ వీరిద్దరూ కీలకమైనటువంటి నేతలు వైకాపాలో పిల్లర్లుగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇద్దరు కూడా మౌనం వహిస్తూ ఉన్నారు. ఆశించిన స్థాయిలో వైకాపా అధిష్టానం కానీ, లేకపోతే వైకాపా క్యాడర్ కానీ ఆశించిన స్థాయిలో వారు మాట్లాడటం లేదు, పోట్లాడటం లేదు, కనీసం ఒక నిరసన తెలియజేయడానికి రావటం లేదు. ఎందుకు అనేటువంటి చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతుంది. అయితే గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ రాజంపేట ఎంపీగా ఉన్నారు. ఆయన బీజేపీలోకి వెళ్తారనే ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మరి వారి మీద అయితే పార్టీ మారతారన్న ఆరోపణలు ఏమి లేవు. ఎందుకంటే వారు పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. వైకాపాతోనే ఉండాల్సిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారికి వారికి ఉన్నట్టు అవినాభావ సంబంధం కూడా అలాంటిదే. మరి గతంలో పెద్దిరెడ్డి గారికి వీళ్ళందరికీ ఎలాంటి అవకాశం ఇచ్చాడు, ఇంకా సజ్జల గారికి అదేవిధంగా ఎలాంటి ప్లేస్ ఇచ్చాడు, ఇప్పుడు ఆ ప్లేస్ ఆయన కోరుకుంటున్నట్టు కూడా చర్చ నడుస్తూ ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇలా ఆ పార్టీలోనే అంతర్గతంగా అనేక అంశాలు నడుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో మరి వీళ్ళిద్దరూ మౌనం వెనక ఏముంది అనే చర్చ పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో వైకాపా శ్రేణిలో కూడా నడుస్తూ ఉంది. మొత్తానికి చూద్దాం ఎందుకు ఈ మౌనం అనేది వేచి చూద్దాం.